ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడ్డల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వైపు భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. అందుకని దయచేసి ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. చోర్ చోర్ అని అరుస్తున్న వాళ్ళే చోర్. చార్మినార్ కాడ మాట చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా అని. బీహార్లో ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించుకున్నాడు. ఇద్దరు దొంగలు కలిసి యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధించేది ముందుకు నడిచేది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేసి బీసీ బిల్లు ఇస్తారా సస్తారా అని బీజేపీని అడిగిండు. మేము అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీలకు అవకాశం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి అగ్ర కులాలకి లేదా ఇతర కులాలకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి తాజా ఉదాహరణనే ఈరోజు మీరు పెట్టినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం తప్ప ఇంకొకటి కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ఆయనకు ఓటు వేసే అవకాశం ఉందా? సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 100% మాకు భిన్నంగా ఉంటాయి. వాళ్ళు తూర్పు అయితే మేము పడమర, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చడం అనేటువంటి సమస్య ఎట్టి పరిస్థితులలో ఉత్పన్నం కాదు.